హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ స్పాంజ్ కేక్ వితౌట్ ఓవెన్ కుక్కర్ కేక్. ఇది బిగినర్స్ రెసిపీ అండి. ఇప్పుడిప్పుడే కేక్ నేర్చుకుంటున్న వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ఈరోజు డైరెక్ట్గా కుక్కర్లో బేసిక్ స్పాంజ్ కేక్ని తయారు చేయడం చూపిస్తాను. ఈ బేసిక్ స్పాంజ్ కేక్ని కుక్కర్లో చాలా సింపుల్గా టేస్టీగా స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని స్టైనర్లోకి 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ సాల్ట్ వేసుకుని జల్లించుకోవాలి. ఇలా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్ షుగర్ వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుని ఇందులోకి 1/3 కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ముందుగా జల్లించుకున్న పిండిలోకి యాడ్ చేసుకోవాలి. స్లోగా కట్ అండ్ ఫోల్డ్లో కలుపుకోవాలి, లేదా విస్కర్తో ఒకే డైరెక్షన్లో కానీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి పాలను కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పాలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ ప్రిపరేషన్కి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. కేక్కి మెయిన్ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మెజర్మెంట్స్ని కరెక్ట్గా వేసుకుని కరెక్ట్గా బేక్ చేసుకుంటే కేక్ హార్డ్గా లేకుండా చాలా స్పాంజీగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు గ్యాస్ మీద హెవీ బాటమ్ ప్యాన్ పెట్టుకుని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేయడం వలన కుక్కర్లోకి వేడి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల కేక్ అన్ని సైడ్స్లో ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా ఉన్న 3 లీటర్స్ కుక్కర్ని తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి. బేకింగ్ పేపర్ని బాటంలో సైడ్స్లో ఆయిల్ అప్లై చేస్తూ ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. దీనివల్ల కేక్ అడుగున స్టిక్ అవ్వకుండా ఉంటుంది, అలాగే కేక్ ఈజీగా బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పైన టూటీ ఫ్రూటీని, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ప్రీహీట్ అవుతున్న ప్యాన్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ కేక్ చేసేటప్పుడు గ్యాస్ కట్టు మరియు విజిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుని స్టిక్కీగా ఉంటే ఇంకో 5 to 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 40 మినిట్స్ తర్వాత నైఫ్తో చెక్ చేస్తే నాకు ఏమీ స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా బేక్ అయింది. నైఫ్ గుచ్చితే ఏమీ స్టిక్ అవ్వకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. కేక్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది. బిగినర్స్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేస్తే కేక్ చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.